హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది కదా, అది లాంచ్ చేసి ఇయర్తో ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుందండి. కొంచెం ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఇది. దాని తర్వాత ఆర్బీఐగా కొత్తగా కొన్ని యూపీఐలో కొన్ని కొత్త ఫీచర్స్, ఒక 2 కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ 2 డిస్కస్ చేస్తాను, ఓకేనా. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది కదా, ఇది యాక్చువల్గా February 19, 2015లో లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం 2025లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ 10 years మైల్ స్టోన్. ఎక్కడ లాంచ్ చేశారంటే రాజస్థాన్లో ఉన్న సూరత్ఘర్లో లాంచ్ చేశారండి. అసలు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అనలైజ్ సాయిల్ క్వాలిటీ అండ్ ప్రొవైడ్ పర్సనలైజ్డ్ న్యూట్రియంట్ రికమెండేషన్. అంటే సాయిల్ని అనలైజ్ చేసి ఆ సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ సాయిల్లో ఏ న్యూట్రియంట్స్ డెఫిషియన్స్ ఉన్నాయి, ఓవర్గా ఉన్నాయి, అవన్నీ అనలైజ్ చేసి మనకు ఒక చిన్న ఏమంటారు డేటా ఇచ్చేస్తారు. దాన్ని బట్టి రైతు ఏంటంటే ఏ న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి అని దాన్ని పట్టుకొని ఆ ఫర్టిలైజర్స్ అవి తీసుకొచ్చి వేసుకోవచ్చు అనమాట. దీనికి టు ప్రొవైడ్ పర్సనలైజ్డ్ న్యూట్రియంట్ రికమెండేషన్. ఓకే. ప్రమోట్ సస్టైనబుల్ సాయిల్ మేనేజ్మెంట్ ఫర్ బెటర్ క్రాప్ ప్రొడక్టివిటీ బెటర్ అవ్వడానికి సస్టైనబుల్ సొల్యూషన్స్, ఏమేమి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉన్నాయి అలాంటివి చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఈ ఇది ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఎప్పటి నుంచి 2022-23 నుంచి ఈ పర్టికులర్ స్కీమ్ ఉంది కదా, దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవైలో భాగంలో తీశారు. ఇది దేంట్లో ఉందంటే సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీలో అండర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ టెస్టింగ్ పారామీటర్స్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో వాడు ఒకవేళ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఇక్కడ కొన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా, మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ మైక్రోన్యూట్రియంట్ అని క్వశ్చన్ చెప్పేసి మ్యాక్రోలో నుంచి ఏదో ఒక న్యూట్రియంట్స్ని మిస్ప్లేస్ చేసి క్వశ్చన్ అడుగుతాడనమాట. మ్యాక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సల్ఫర్. పొటాషియంకి ఎందుకు ఏముంటుందంటే క్యాలియం అనేది లాటిన్ వర్డ్ అనమాట, దాని నుంచి వచ్చింది పొటాషియం అని. మీరు కెమిస్ట్రీ చదివితే మీకు ఐడియా ఉండి ఉంటుంది. నైట్రోజన్ ఎన్, ఫాస్ఫరస్ పిఈ, సల్ఫర్ ఎస్ ఉంది. బట్ పొటాషియంకి వచ్చేసరికి కే ఉంది. ఎందుకు కే ఉందంటే కే అనేది లాటిన్ వర్డ్, క్యాలియం అనమాట. క్యాలియం పొటాషియం. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి జింక్, ఐరన్ని ఫెర్రమ్ అంటారు, ఎఫ్ఈ ఫెర్రమ్. నెక్స్ట్ కాపర్ని కుప్రం అంటారు, సియు. అందుకే సింబల్స్ చేంజ్ ఉంటాయి వాటికి. మ్యాంగనీస్ ఎంఎన్, బోరాన్ బి. ఓకేనా. నెక్స్ట్ అదర్ పారామీటర్స్ ఇంకేమున్నాయి, సాయిల్ని వాళ్ళు ఏ స్టడీ చేస్తారంటే పిహెచ్ అంటే నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ని పిహెచ్ అంటారు, మీరు అందరికీ తెలిసిందే. పిహెచ్ అంటే నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. తెలుసు కదా, 7 ఉంటే న్యూట్రల్ అని, 7 కంటే తగ్గి ఉందనుకో అది యాసిడిక్ అని, 7 తర్వాత ఉంటే బేసిక్ అని. ఇవన్నీ బేసిక్స్ మీకు ఐడియా ఉంటాయి. తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గాన్, కార్బన్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సాయిల్ టెస్టింగ్ పారామీటర్స్ అనమాట. ఈ పారామీటర్స్ అన్నిటిని వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ పర్టికులర్ సాయిల్లో ఏ న్యూట్రియంట్ ఎక్కువ ఉంది, ఏ న్యూట్రియంట్ తక్కువ ఉంది, ఏది డెఫిషియెంట్గా ఉంది, ఏది మోర్ ఉంది, అవన్నీ వెరిఫై చేసి ఆ సాయిల్ కావాల్సిన సజెస్ట్ చేస్తే మీరు అవి తీసుకొని ఆ పొలంలో వేసారనుకోండి, అప్పుడు ఆ పొలం అనేది కొంచెం మంచిగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం తీసుకొచ్చిన స్కీమే ఇది. నెక్స్ట్ చూడండి, శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ ప్రాసెస్. ఎలా ఆ శాంపిల్ని కలెక్ట్ చేస్తారో, ఆ ల్యాండ్ తీసుకొని కొంచెం అదే చెప్తా ఉన్నాడు. ఫ్రీక్వెన్సీ ట్వైస్ ఇయర్, 2 సార్లు తీసుకుంటారంట సంవత్సరానికి. ఇప్పుడు రబీ అండ్ ఖరీఫ్, పోస్ట్ రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్. గ్రిడ్ శాంపిలింగ్ ఎలా అంటే ఇరిగేటెడ్ ల్యాండ్ అనుకో 5 ఎకరాలు తీసుకుంటారు, 5 hectaresలో ఆ శాంపిల్ని కలెక్ట్ చేస్తారు. డ్రైన్ ఫెడ్ ల్యాండ్లో అయితే 10 hectaresలో. అంటే ఒకే శాంపిల్ తీసుకోరు కదా, ఒకే పర్టికులర్ పార్ట్ నుంచి అక్కడి నుంచి తీసుకోరు కదా, ఒక లార్జ్ స్కేల్లో తీసుకొని కొన్ని శాంపిల్స్ టెస్ట్ చేసి ఇంత డెఫిషియన్సీ అయి సజెస్ట్ చేస్తారన్నమాట. టెక్నాలజికల్ యూజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ అండ్ యాప్ ఉన్నాయండి. సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ ఒకటి ఉంది, యాప్ దేనికి జీపీఎస్ ట్రాకింగ్కి అండ్ క్యూఆర్ కోడెడ్ రిజల్ట్స్కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్రీచ్. ఇప్పుడు దాకా ఇదంత ఇంపార్టెంట్ కాదు డేటా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు దాకా ఎంత కలెక్ట్ చేశారు ఇండియా వైడ్గా ఈ 10 yearsలో, అట్లా ఎక్స్ప్లెనేషన్ అనమాట. మొత్తం 665 విలేజెస్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టారు, ఇక్కడ అక్రాస్ 17 states. అలాగనే స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉందండి. ఇది ఒక 1020 schools ఇంప్లిమెంట్ చేశారు, 1000 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి, ఈ డేటా అంత ఇంపార్టెంట్ కాదు, అంటే స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది అనేది మీకు తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇది వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ కొత్తగా యూపీఐలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసిందండి. ఒక 2 ఫీచర్స్ ఏమో కొత్తగా యాడ్ చేసింది. ఆ 2 ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ అసలు యూపీఐ అంటే ఏంటి, తర్వాత యూపీఐ లైట్ అంటే ఏంటిది లైట్గా తెలుసుకోండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మనకు అందరికీ తెలిసిందండి, మనం వాడుతూనే ఉంటాం కదా, ఫోన్పే, జీపే, పేటిఎం, ఇవన్నీ వాటినే యూపీఐ
అంటారు. అండ్ ఇది వచ్చేసి డెవలప్డ్ బై ఎన్పిసిఐ అండి. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు చిన్న చిన్న ఎగ్జామ్స్లో, ఏదో ఒక ఆప్షన్ అంటే ఒక వర్డ్ని మిస్ప్లేస్ చేసి ఎన్పిసిఐలో పి అంటే ఏంటి అట్లా అని అడగొచ్చు. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది యూపీఐని. ఇది రివల్యూషనరీ డిజిటల్ పేమెంట్ సిస్టమ్. అంటే ఇంతకుముందు మనము అంత క్యాష్ క్యారీ చేసేటోళ్ళం. ఇప్పుడు వన్స్ యూపీఐ వచ్చిన తర్వాత ఎవరు క్యాష్ జోబులలో పెట్టుకోవట్లేదు, అందరూ యూపీఐ యాడికెళ్ళినా ఫోన్పే అంటున్నారు. దానికి ఫర్ ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్స్కి. దీని తర్వాత ఏమవుతుందంటే కొన్ని విలేజెస్లో వాటిలలో ఈ నెట్వర్క్ అనేది సరిగా ఉండదు అనమాట. అది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది యూపీఐ లైట్ అనే స్కీమ్. బిఫోర్ దట్ ఈ యూపీఐ ఉన్న కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. రియల్ టైం అంటే 24/7 ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్, నెట్ ఉంటే చాలు ఆడబెట్టైనా కొట్టవచ్చు. తర్వాత సింపుల్, నో నీడ్ ఫర్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్స్. ఇంతకుముందు అయితే బ్యాంకులో ఎవరికైనా డబ్బులు పంపాలంటే వాడి బ్యాంక్ డీటెయిల్స్ పేరు కొట్టాల్సి వచ్చేది, బ్యాంక్ నేమ్ కొట్టాల్సి వచ్చేది, ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టొచ్చేది. ఇప్పుడు ఏం లేదు కదా, సింపుల్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఓపెన్ చేస్తాం, కొట్టేస్తాం. తర్వాత సెక్యూర్, యూజ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ యూపీఐ పిన్ మనం పెట్టుకుంటాం. తర్వాత వర్స్టైల్ సపోర్ట్ బిల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, క్యూఆర్ బేస్డ్ పేమెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఫ్రీ, మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఇప్పుడు కొంచెం ఛార్జ్ చేస్తున్నారులేండి. ఫోన్పే వాళ్ళు 1% 2% లైక్ 1000 రూపీస్ పంపిస్తే ఎంతో కొంచెం తీసుకుంటున్నారు. ఒకటైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేది చూడండి. దాని తర్వాత అప్గ్రేడేషన్ యూపీఐ లైట్ వచ్చింది. యూపీఐ లైట్ బేసిక్ ఎందుకు వచ్చింది, లో కనెక్టివిటీ ఏరియాస్ అని ఉంటాయి కదా, కొన్ని విలేజెస్ వాటిల్లో సిగ్నల్స్ సరిగా ఉండవు. అలాంటప్పుడు నువ్వు పేమెంట్ చేయాలంటే చాలా కష్టమైంది. అందుకని చెప్పి డిఫాల్ట్గా పిన్ లేకుండా మొబైల్ వ్యాలెట్ టైప్ అనమాట. నువ్వు ఆల్రెడీ సర్టన్ అమౌంట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటావు, ఇది అందరికి తెలిసిందే. తర్వాత సిగ్నల్ లేనప్పుడు డైరెక్ట్గా పిన్ కూడా అవసరం ఉండదు కదా, డైరెక్ట్ కొట్టేస్తావు, నీ వ్యాలెట్లోంచి కట్ అయిపోద్ది. కాకపోతే ఎక్కువ అమౌంట్ స్టార్టింగ్లో ఇచ్చేది కాదు ఆర్బీఐ, ఓన్లీ 500 రూపీస్ మాత్రమే ఇచ్చేది. తర్వాత ఇప్పుడు దాన్ని 2000కి తీసుకొచ్చారు. డైలీ లోడ్ లిమిట్ అంటే 2000 అయిపోయాయి అనుకోండి, నువ్వు మళ్ళీ ఇంకొక 2000 యాడ్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 4000 నువ్వు ఆ వ్యాలెట్లో యాడ్ చేసుకోగలుగుతావు. ఓకేనా, మ్యాక్సిమం అంటే ఆ వ్యాలెట్ కెపాసిటీ 2000 మాత్రమే నువ్వు దాచుకోగలుగుతావు అన్నమాట ఆ వ్యాలెట్లో. తర్వాత 2000 అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక 2000 వేసుకోవచ్చు. అందుకే మ్యాక్సిమం డైలీ లిమిట్. తర్వాత ట్రాన్సాక్షన్ లిమిట్ మ్యాక్సిమం 500 పర్ పేమెంట్. ఎందుకు వాడు 500 పర్ పేమెంట్ పెట్టారో మీరు లాజికల్గా ఆలోచించండి. సపోజ్ మీరు ఫోన్ ఉంది, ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి, ఎవరికైనా దొరికింది, నీ జనరల్గా యూపీఐ పిన్ తెలియకపోయింది అనుకోండి, వాళ్ళు కొట్టలేరు, మీ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోలేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయి, వాడేంది ఈజీగా డైరెక్ట్గా ఓపెన్ చేసి యూపీఐ లైట్లోంచి డబ్బులు పేమెంట్ చేసుకోవచ్చు కదా. అందుకని ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది, ఎక్కువ అమౌంట్ పెట్టకుండా ఓన్లీ 500 లిమిట్ అండ్ మోర్ ఓవర్ డైలీ ఇట్లా చిన్న అమౌంట్స్. ఎందుకంటే ఒకవేళ మీరు ఫోన్ పోయినా కానీ వాడు ఒకవేళ దొరికినోడు డబ్బులు తీసుకుందాం అనుకున్నా కానీ అంతకంటే డబ్బులు ఎక్కువ పోదు. అదే మీకు పిన్ను తెలిసిందని కౌతులోడికి బ్యాంకులో ఉన్న ఖజానా మొత్తం లూట్ అయిపోద్ది. ఓకేనా, సో నో పిన్ రిక్వైర్డ్, ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 500 పర్ పేమెంట్. ఓకేనా, ఏంటంటే మల్టీ స్టేట్మెంట్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు దీంట్లో నెంబర్స్ చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ న్యూ ఫీచర్స్, కొత్తగా ఏం యాడ్ చేశారంటే క్యాష్ డిపాజిట్ బై యూపీఐ. ఒకప్పుడు మనం క్యాష్ డిపాజిట్ మిషన్ అని ఉంది, మన అకౌంట్లో డబ్బులు వేసుకోవాలంటే ఏం చేస్తాం, క్యాష్ డిపాజిట్ మిషన్లోకి వెళ్ళి ఆ నోట్లు దాని లోపల పెట్టేసి ఆ పన్నాయో లేదా డౌట్ పడుతుంటాం, పెట్టేసి మనం అకౌంట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఏం తీసుకొచ్చారు కొత్త ఫీచర్ ఏంటంటే ఆ క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ దగ్గరికి వెళ్తావు, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ కొట్టేస్తావు, స్కాన్ చేసి యాజ్ యూజువల్గా మనం షాప్లో ఏ విధంగా అయితే పేమెంట్ చేస్తామో ఆ విధంగా చేస్తే మీ జస్ట్ సిడిఎం మిషన్ ఉంటుంది, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేస్తావు, డబ్బులు కొట్టేస్తావు, డిపాజిట్ చేస్తావు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది కొత్త ఫీచర్, ఇది ఒక ఫీచర్ కొత్తగా యాడ్ చేసింది. నెక్స్ట్ రెండో ఫీచర్ ఏంటంటే మనం ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లైక్ నువ్వు ఎవరికన్నా గిఫ్ట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, వ్యాలెట్స్ ఇలాంటి కొన్నిట్లో నువ్వు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటావు ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ. దాంట్లోంచి ఇంతకుముందు మనీ డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. ఏదంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ నువ్వు ఏదైనా కూపన్స్ ఇట్లా పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యూపీఐ పేమెంట్స్ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చని చెప్తుంది. యూజర్ కెన్ మేక్ యూపీఐ పేమెంట్స్ యూజింగ్ పీపీఐస్, అంటే ఈ వ్యాలెట్స్లోంచి, ప్రీపెయిడ్ కార్డ్స్లోంచి, గిఫ్ట్ కార్డ్స్లోంచి కూడా నువ్వు పేమెంట్స్ చేయొచ్చు అంట. దానికి ఏం చేస్తుంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, పీపీఐ కెన్ బి లింక్డ్ టు థర్డ్ పార్టీ యాప్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెండు